బ్లాక్మెయిల్ చేసే రిపోర్టర్ల పట్ల, బ్లాక్మెయిల్ చేసే జర్నలిస్టుల పట్ల కఠినంగా ఉండాలని అందరం కోరుకుంటాం. జర్నలిస్టు కాకుండా చలామణి అవుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అనుకుంటాం. ఎటువంటి ఆధారం లేకుండా ఆరోపణలు చేసే వారి పట్ల కఠినంగా ఉండాలనే మనందరం కోరుకుంటాం. జర్నలిజం అనేది విలువలతో కూడింది ఉండాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఈ సమాజంలో మంచిని నిలపాలి, చెడును ప్రాణదొలడానికి జర్నలిస్ట్ ఉపయోగపడాలని మేము కోరుకుంటాం తప్పించి నీ లెక్క ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించాం. మేము ఏరేయండి, చెడ్డ వాళ్ళని ఏరేయండి, మేము ఎందుకు వద్దాం, అందరం కలిసి వద్దాం. కానీ చెడ్డ వాళ్ళను ప్రేరేపించింది, చెడ్డ వాళ్ళను ప్రోత్సహించింది నువ్వే. 10 సంవత్సరాల కాలంలో చెడ్డ వాళ్లకు డబ్బులు ఇచ్చి స్పాన్సర్ చేసి ప్రేరేపించింది, ప్రోత్సహించింది నువ్వే. వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కూడా నువ్వే. అవునా కాదా? సమాధానం చెప్పాలి. తీర్మానం మల్లయ్య అంటోడు, నవీన్ అంటోడు డూప్లికేట్ పేరు పెట్టుకొని కేసీఆర్ గారిని, కవిత గారిని అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే నువ్వు ఫైనాన్స్ చేసి ఆయనను ఆదుకున్నావా లేదా? దాన్ని ఎంకరేజ్ చేసినావా లేదా? ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినావా లేదా? నువ్వే ఇచ్చినావు కదా. వాడికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నాకు ఇవ్వడానికి ఆ కోరిక మిగతా వాళ్ళకు కూడా ఇప్పుడు పుట్టి ఉంటుంది. చాలామంది ఉన్నారు కనుక వాళ్ళకు పుట్టి ఉంటుంది. వాళ్ళు పుట్టిన కనుకనే నీ మీద ఇప్పుడు వేస్తున్నారు. రేపు పాప కేసీఆర్ సార్ నాకు దగ్గర తీస్తాడేమో, నాకు కూడా రేపు ఎమ్మెల్సీ ఇస్తాడేమో ఆశ వాళ్ళకు పుట్టి ఉంటుంది. అటువంటి ట్రెండ్ను మొదలుపెట్టింది నువ్వు పెంచిందా. ఇప్పుడు నీకు పాము పడిగా నీకు కాటేసే పరిస్థితి వచ్చింది. తప్పు చేసి నువ్వు ఫస్ట్ నువ్వు రియలైజ్గా నువ్వు చేసి తప్పని ఒప్పుకున్న తర్వాత నువ్వు ప్రక్షాళన చేస్తే అందరం కూర్చున్నాం. అందరం కూర్చి పెద్ద మంది జర్నలిస్టు పెద్దలు చాలా మంది ఉన్నారు. చాలా మాట్లాడలో రాజకీయాల్లో పోయినాం, కానీ పెద్దలు చాలా మంది ఉన్నారు. విలువలను ఎట్లా పెంపొందించాలి, నిజమైన జర్నలిస్టులు ఎవరు అనేది ఒకటి మార్చుకుందాం. 2 డిమార్కెట్ చేయండి. మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఎవరు, సోషల్ మీడియా జర్నలిస్టులు ఎవరు, దాన్ని డిమార్కెట్ చేయండి. నువ్వేమో సోషల్ మీడియాను నీకు అనుకూలంగా మలుచుకున్నావు. నీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా షేర్ తీసుకున్నావు. వాళ్ళందరికీ కూడా చాలా రకాల ప్యాకేజీలు ఇచ్చినావు. బహుశా ఇంకా కూడా ఇస్తున్నట్టే ఉన్నారు. నీకు అనుకూలంగా ఉండేటోళ్ళేమో జర్నలిస్టులు అవుతారు, ప్రజల అభిప్రాయాల్ని వ్యక్తపరచేటోళ్ళేమో జర్నలిస్టులు గారా. అదే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మీకు అనుకున్న జర్నలిస్టులు అవుతారు. అదే సోషల్ మీడియాలో ఉండి ప్రజలకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు జర్నలిస్టులు గారా. ఇది ఎక్కడ న్యాయం? అందరూ ఒక రకం న్యాయం ఉంటుంది కదా. నీకు అనుకూలంగా ఉండేటోళ్ళు ఒక రకంగా, నీకు వ్యతిరేకంగా ఉండేటోళ్ళు ఒక రకంగా. ఇట్లా ఉంటే ఎట్లయితుంది? ఇంకా కొందరైతే ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఆ విషయం మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు. తమ్ముడు శంకర్ ఉన్నారు, చాలామంది ఇంకా మిత్రులు తెలియని విధంగా ఎన్ని రకాలుగా హింసకు గురవుతున్నారో, ఎన్ని రకాల బెదిరింపులకు గురవుతున్నారో చాలామంది బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే అందరికీ ఏమైంది, మీడియా అంతా 10 సంవత్సరాల కాలాన్ని ఒక భూతంలా చూపెడుతున్నారు. కేసీఆర్ గారి పాలనని 10 సంవత్సరాల కాలాన్ని ఒక భూతంలా చూపెడుతున్నారు. అదో చీకటి మొత్తం అదంతా ఎమర్జెన్సీ కాలంగా చూపెడుతున్నారు. 10 సంవత్సరాల నుంచి విముక్తి అయిపోయినామని కొందరు పుంకాలుగా రాస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలమే చీకటి కాలం. మీ పాలనే చీకటి కాలం 2 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అద్భుతంగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. అద్భుతంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాయి. వ్యక్తుల ప్రయోజనాలు నెరవేర్చకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పునాది పడింది కేసీఆర్ గారి హయాంలో. దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నీదుండే. కానీ నువ్వేం చేస్తున్నావు? మొత్తం తెలంగాణ పరువు తీస్తున్నావు. ఈ రాష్ట్రం ఎందుకు వచ్చిందని నువ్వు పరువు తీస్తున్నావు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చిందని మొత్తం జాతీయ స్థాయిలో పరువు తీస్తున్నావు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ నీ సలహాదారు కూడా చివరికి ఆందోళన పెట్టుకుంటున్నావు. నీ తెలంగాణ ఆకాంక్షలు ఎట్లా ఉంటాయి? తెలంగాణ ఆకాంక్షలు నువ్వు ఎట్లా ప్రస్ఫుటం చేస్తావు? అంటే ఇవన్నీ ఏంటంటే తెలంగాణలో ఒక అనిశ్చితమైన పరిస్థితి తీసుకొచ్చే కుట్ర మీరు చేస్తున్నారు. అల్టిమేట్గా ఏంటంటే తెలంగాణ ఇవ్వడం వల్ల మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ ఆందోళన కలపాలన్న కుట్ర నువ్వు చేస్తున్న అనుమానాలు కూడా మాలాటలోకి వస్తున్నాయి. అందుకే ఇప్పటికైనా మీరు ఏమైనా సమస్యలు ఉంటే అందరు పెద్దలతో మాట్లాడిన తప్పించి ఇట్లా జర్నలిస్టులకు బెదిరింపులకు గురి చేయొద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందరు జర్నలిస్టుల పట్ల మాకు సానుభూతి ఉంటుంది. నిజాయితీగా నిలబడే వారి పట్ల మేము వారికి అండగా ఉంటాం. ఎవరైనా సరే మీరు నిజాయితీగా ఉండండి, ప్రజల సమస్యల్ని, ప్రజల ఆకాంక్షల్ని మీరు బయటకు తీసుకురండి. అటువంటి వారికి మేము ఎప్పుడు అండగా ఉంటాము. నేను టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగానే కాదు, ఒక మాజీ జర్నలిస్ట్ సంఘం నాయకుడు కూడా మీకు తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి నేను మీ అందరికీ భరోసా ఇస్తూ అవినీతిని బయటకు తీయండి. ఈ సమాజంలో ప్రజలకు ఇచ్చిన తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలకు ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాటన్నిటిని బయట తీసుకోండి. దయచేసి మీరు ఊర్లోకి వెళ్ళండి. ఊర్లో ప్రజలు
ఎట్లా తిట్టుకుంటారో, మేము ఎట్లా మోసానికి గురైనామో ప్రజలు చెప్పుడు కథలు చెప్తున్నారు. ప్రజలు మీరు చేసిన మోసాన్ని గ్రహించి అనరాని మాటలు మిమ్మల్ని అంటున్నారు. వినలేకపోతున్నాం మేమే. మీడియా వాళ్ళు తప్పేముంది పాపం. మీరు చెప్పిన మోసాలు మంచి నాయకుని కోల్పోయినామని, ఒక మంచి నాయకుని కోల్పోయి ఏదో అడ్డమని మంచి హామీలు ఇస్తే బాగుపడుతుంది ఇంకా మా జీవితం అని మీకు ఓటేసినాము, దానికి ఇప్పుడు మేము ఇంకా అనుభవిస్తున్నామని చెప్పి ప్రజలు ఎంత వేదనతో ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నారో నువ్వు గ్రామాలకు పోతే తెలుస్తుంది. మొన్న మీనాక్షి గారు మా దగ్గర వచ్చిర్రు పాదయాత్ర కోసం, ప్రజల్ని కలవలేరు. ప్రజలు కలుద్దామంటే కూడా వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వనీయలేరు పోలీసు వాళ్ళు. సో ఇటువంటి ఒక నిర్బంధాన్ని పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకండి, మీడియాను మీరు భయభ్రాంతులకు గురి చేయకండి. ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తా అని చెప్పి మీరు చెప్పారు. అప్పుడేదో ప్రజాస్వామిక వాతావరణం లేదు కేసీఆర్ గారు హయాంలో అన్నట్టు ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరిస్తాను. మరి ఇదేం వాతావరణం? మీడియాను బెదిరించడం ప్రజాస్వామిక వాతావరణమా? మిగతా వాళ్ళందరినీ ఫోన్ చేసి బెదిరించడం ప్రజాస్వామిక వాతావరణమా? మీకు వ్యతిరేక కథనాలు రాస్తున్న వారి మీద భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామిక వాతావరణమా? ఇది ప్రజాస్వామిక వాతావరణమా? దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేత పట్టుకొని తిరుగుతుంది కదా, రాజ్యాంగం ఏం చెప్తుంది? మీడియా స్వేచ్ఛను కాపాడమని చెప్తుంది, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడమని చెప్తుంది. అవన్నీ వదిలిపెట్టేసి నీకు బాకాలు ఊదాలని చెప్పి బాకాలు ఊదతోనే నేను మావాడు వాడు దొంగ అవుతాడు మన సంగతి నేను చూసుకుంటా అంటే మేమెవ్వరం కూడా ఇదన్నీ సహించాం. మేము కూడా తిరగబడే జర్నలిస్టులతో అండగా ఉంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఇటువంటి సమావేశం నిర్వహించినందుకు ఆద్య మీడియా సరిత గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ హాజరైన మిత్రులందరికీ కూడా నేను మరోసారి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలోనే ఉద్యోగాలకు భయపడకుండా ఉద్యమం చేసిన తెలంగాణ జర్నలిస్టులము. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 20 సంవత్సరాలు ఉద్యోగాలు పన్నంగా పెట్టి మనం తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళము. ఇట్లా అడ్డుదారులకు వచ్చిన వాళ్ళు షార్ట్ కట్లలో వచ్చిన ముఖ్యమంత్రులకు ఎవరు కూడా భయపడని విషయాన్ని